ఆపు. చెప్పండి సార్, ఎందుకు ఆపారు? ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేస్తే ఆపరా? దేయ్ ఫైన్ కట్టు. నువ్వు ముందు ఆటో దిగరా. నేను ఆటో దిగే ఉన్నాను సార్. ఏంది సార్, ఎందుకు కొడుతురు? ఫైన్ కట్టరా. ఎంత? 500. రోజు నేను సంపాదించేది 1000 రూపాయలు, అందులో ఫైనాన్స్ కట్టాలి, ఇంట్లో ఇవ్వాలి. ఇప్పుడు ఈడికేమి ఇవ్వాలి? ఈరోజు ఇస్తాను తల్లి, సరేనా? సార్, నా దగ్గర అంత డబ్బు లేదు సార్. ఏం బ్రో, పొద్దుగంగా పూరీలని సప్లై చేస్తున్నావట, బొక్కలేసి 2 గుసాయిమంటావు. ఎంత సార్? 500. నడు, ఇక్కడ దాకా డ్రాప్ చేసుకోపా. రండి సార్. సార్, కొంచెం జరగండి సార్. ముందు కూర్చోవా. ఏమన్నా ఆటోలో డెక్కుకి ఏం లేదా? ఉంది. మరి పెట్టానా పాటలు పెట్టు. సిలక 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 ఇది సుతరంగి సిలక, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్. ఏం సార్, డ్యూటీ అయిపోయిందా? ఏందిరా నీ నొల్లి? ఏందన్నా వీడు ఎలుగుబంటి చూస్తున్నట్టు చూస్తుండేందనా? ఆ గుడికాడ ఆపరా. డబ్బులు ఎవరు ఇస్తారా? ఏం బ్రో? సార్, మిమ్మల్ని నన్ను ఎంత ధైర్యమా సార్? ఏదో ఫోన్లో మాట్లాడుతున్నా సార్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అక్కడేదో చిన్న గొడవ సార్, అది సాల్వ్ చేశాను. బట్ బైక్ స్టార్ట్ అవ్వడం లేదు, అందుకే వెయిట్ చేస్తున్నాను. బైక్ ఆనే పెట్టు, మన ఏరియా ఏడబోది కానీ ఆటోలో పో. అలాగే సార్. వస్తున్నామమ్మా. జర పోయేటప్పుడు సర్కిల్లో షాప్లను టచ్ చేసుకొని పో. ఓకే సార్. ఏంటి సార్, మీ సార్ ఈరోజు ఫుల్ జోష్ మీద ఉన్నట్టున్నాడు? జోష్ రోజు ఉంటుందిలే. ఏం పోలీసులు సార్ మీరు? తాగొద్దని చెప్పేది మీరే, తాగేది మీరే. అయినా ఈ ఆటోని ఏం చేశాడు సార్? తాగి మరీ డబ్బులు లాక్కోవాలా సార్? సొసైటీలో మీ పోలీస్ యూనిఫామ్కి వాల్యూ ఉన్నందుకే సార్ మీ సార్ లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. నాలాంటి వాళ్ళు మాటలతో ఊరుకుంటున్నారు సార్. సార్, మీరు మాకు రక్షణ ఇవ్వకున్నా పర్లేదు సార్, కానీ రాక్షసత్వంగా మాత్రం ప్రవర్తించకండి సార్. అయినా మీ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదా సార్? ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాచి డబ్బులు అడుక్కోవడానికి సిగ్గు ఉండాలి సార్. పోనీ అందరి దగ్గర అదే చేస్తారా అంటే అది కాదు. రాజకీయ నాయకులు వస్తే గులాంగిరి చేస్తారు. మీ ప్రవర్తన అంతా చిన్న చిన్న వ్యాపారస్తులమైన మాలాంటి బిజినెస్ చేసుకునే వాళ్ళ మీదే సార్. ఇలా బ్రతకనివ్వండి సార్ మమ్మల్ని. ఇక్కడ ఆపనా? పోలీస్ అంటేనే వాల్యూ లేదు, దానికి కారణం కూడా మేమే, కానీ అందరం కాదు. ఎవరో ఒకరిద్దరు చేసిన పనికి జనాలు అందరికీ పేరు. ఇప్పుడు చూసావు కదా, వెళ్ళే దారిలో షాప్స్ అన్ని టచ్ చేసి వెళ్ళమంటున్నాడు మా ఎస్ఐ. కానీ వాళ్ళకి తెలియదు
వాళ్ళది నా కోసం అడుక్కుంటున్నా అనుకుంటున్నారు. మరి మా ఇంకొక ఎస్ఐ స్టేషన్ మెయింటెనెన్స్ కోసం ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపి అడ్డా పెట్టి పైసలు వసూలు చేయమంటుండు. ఒక్కడు లంచం తీసుకోవడం వల్ల మిగతా వాడు బలి. మేము రాజకీయ నాయకులకి గులాం చేసేది మీలాంటి వాళ్ళకి సేవ చేస్తున్నారని మాత్రమే, ఆ పదవికి ఇచ్చే గౌరవం మాత్రమే. అదే వేరే డిపార్ట్మెంట్లో సీక్రెట్గా ఎంత లంచం తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు మంచివాళ్ళు కదా అని నేను అనను. అది నీకే తెలుసు. అసలు లంచం తీసుకోవడం ఎంత తప్పో ఇవ్వడం కూడా అంతే తప్పు. అసలు మీరు లంచం ఇవ్వడం మొదలు పెట్టకపోతే మేము తీసుకునే వాళ్ళమా? ఎంత పెద్ద గుద్దవలసినోడైనా రోడ్డు మీద పోయేవాడి దగ్గరే బేరాలు ఆడతాడు. సారీ సార్, మీలాంటి వాళ్ళ డిపార్ట్మెంట్ ఉన్నారు కాబట్టి పోలీసు వాళ్ళకు వాల్యూ ఇస్తున్నాం. సారీ సార్. ఇట్స్ ఓకే.